పార్వతీపురం షైనింగ్ టాస్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నప్పుడు లైవ్ చేద్దాం. మనం మన జీవితంలో చేసిన ఒక్క పొరపాటు వల్ల సమాజంలో వాళ్ళు తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. మన తల్లిదండ్రులు ఎప్పుడు గర్వపడే విధంగా మనం ప్రవర్తించాలి. డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మేము ప్రారంభించాం. ఎందుకు ప్రారంభించానంటే డ్రగ్స్ వల్ల ఎలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి అనేది నా యువగలం పాదయాత్రలో నేను కల్లారా చూశా. చంద్రగిరి నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో ఉంది. అక్కడ పాదయాత్ర చేస్తుంటే మధ్యాహ్నం లంచ్కి బ్రేక్ అయ్యాం. మహిళలతో మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ అనేది ఒక తల్లి వచ్చింది. ఆమె చెప్పింది ఆమె ముగ్గురు ఆడపిల్ల పెద్దమ్మాయిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు డ్రగ్ పెడ్లర్స్ 21 రోజులు. ఆమె అనింది నేను నాకు డబ్బులు ఇవ్వదు ఏమవుదు, సిఎంసి వెల్లూరుకి ఫోన్ చేసి డి అడిక్షన్కి కొంచెం వెసులుబాటు కల్పించండి, లేదంటే మా పెద్ద పాపని చంపుతాను, అప్పుడన్నా మా ఇద్దరు పిల్లలు బాగుపడతారు కదా, పాడవరు కదా అంటే ఆ తల్లి ఆవేదన బాధను కల్లారా చూసా. ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ సీరియస్గా తీసుకున్నాం. 100% రిజల్ట్స్ వచ్చిందని నేను అన్నట్లా అని ముందు మీరు చూస్తారు. డ్రగ్స్ పైన యుద్ధం మన ప్రభుత్వం చేస్తాం. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే కాలేజీకి వెళ్ళినప్పుడు పొరపాటున ఎవరిని సేవించినా మీకు ఆఫర్ చేసినా చాలా సీరియస్గా తీసుకోవాలి. పారదర్శకంగా మేము నిలబడాలి. క్షణిక ఏదో బాగుంటుంది మత్తు బాగుంటుంది అనుకునే తప్పుగానే చేస్తే ఇబ్బంది పడేది మనమే కాదు మన తల్లిదండ్రులని మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోమని కోరుతున్నాం. ఫ్రీడమ్ అనేది డబుల్ ఎడ్జ్ స్వర్డ్. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చారంటే మీకున్న పట్టుదల డిసిప్లిన్ వల్ల వచ్చారు. ఇది ముందు కొనసాగించాలి. ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుని మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం గర్వపడే విధంగా మీరందరూ పైకి రావాలని ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మనం ఎంత పైకి ఎదిగితే అంత తగ్గి ఉండాలి. ఎంత ఎదిగితే అంత తగ్గి ఉండాలి. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు హ్యూమిలిటీ. కలిసిమెలిసి ఉండాలి. మన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలుపెట్టాం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా మనందరికీ అవసరం. చుట్టుపక్కల మంచి మెంటర్స్ పెట్టుకోండి. జీవితంలో సాధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి. వాళ్ళ దగ్గర నిరంతరం నేర్చుకోండి. ఒక రూమ్ లో ఇఫ్ యు ఆర్ ద స్మార్టెస్ట్ పర్సన్ దెన్ దేర్ సంథింగ్ రాంగ్. యూ షుడ్ ఆల్వేస్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ ఆర్ స్మార్టర్ దెన్ యూ. నిరంతరం నేర్చుకోవాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్పతనం అదే. క్యాబినెట్ మీటింగ్ లో కానీ మా రివ్యూ మీటింగ్ లో కానీ మాకు స్వేచ్ఛ ఇస్తారు మాట్లాడడానికి. లేదు సార్ ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పేదానికి, ఆయన అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడడానికి మాకు స్వేచ్ఛ ఇస్తారు. అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ఈరోజు ఇంత సాధించగలుగుతున్నారు. రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టుకెళ్తున్నారు. దయచేసి ఇది మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాం. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆల్వేస్ ట్రావెల్ ద రోడ్ లెస్ ట్రావెల్. అందరూ ఒక దారిలో వెళ్తే దానికి భిన్నంగా ఎందుకు మీరు ఆలోచించకూడదని ప్రశ్నిస్తున్నాం. మీ ముందర నేనే ఒక ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవని నియోజకవర్గం అంటే ఆవిర్బందరు ఒకసారి గెలిచిన నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం. 1985లో మేము ఒకసారి గెలిచినాం, దాని తర్వాత గెలవాల. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు మంచి సీట్లోనే కంచుకోవటం సీట్లోనే నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు కదా అని. నేను ఒకటే చెప్పిన ఎప్పుడు గెలవని నియోజకవర్గం అండి, గెలిచి చూపిస్తాను సార్ అన్న. ఓడిపోయా. 2019లో నేను ఓడిపోయా. అందరు చూస్తుంటారు, చాలా మంది ఎగతాళి చేశారు, అన్ని రకాలుగా మాట్లాడారు. కానీ నేను ఏనాడు పట్టించుకోలేదు. ఎందుకంటే లక్ష్యం పెట్టుకున్నా. ఆ లక్ష్యం గెలుపు. వీళ్ళు అరుస్తున్నారు, ఇదంతా గోల. నేను ఏనాడు పట్టించుకోవాలా, ఏనాడు అదే పడలా. మన అంతిమ లక్ష్యం గెలుపుని పెట్టుకున్న తర్వాత ఓడిపోయిన రోజు దగ్గర నుంచి 5 సంవత్సరాలు కష్టపడ్డా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 3rd హైయెస్ట్ మెజారిటీ మంగళగిరి నియోజకవర్గం గెలిచారు.
ఇప్పుడు అచ్చెన్న గారు చెప్పారు.